వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. పల్నాడు ఈ పేరు వినగానే వీరత్వం, చరిత్ర, ప్రకృతి, సంస్కృతి, పోరాట స్ఫూర్తి గుర్తుకొస్తాయి. చరిత్రలో పల్నాడుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పల్నాటి యుద్ధం జరిగిన ఈ నేల వీరత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. పల్నాడు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ వంటి ప్రముఖులు ఈ ప్రాంత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. పల్నాడు రాజ్యం ఒకప్పుడు విస్తారమైన ప్రాంతంగా ఉండేది. మార్కాపురం నుంచి మిర్యాలగూడ వరకు, అమరావతి ప్రాంతాల వరకు పల్నాడు ప్రభావం విస్తరించి ఉండేది. ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిగా చరిత్రలో నిలిచిన ధరణికోట ప్రస్తుతం అమరావతి ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ చారిత్రక అనుబంధం పల్నాడు గొప్పతనాన్ని తెలియజేస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో కూడా పల్నాడు తన పాత్రను పోషించింది. కన్నెగంటి హనుమంతు వంటి స్వతంత్ర సమరయోధులు ఈ నేల గౌరవాన్ని పెంచారు. గుర్రం జాషువా, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహానుభావులు పల్నాడు పేరును దేశవ్యాప్తంగా చాటారు. ఇంత గొప్ప చరిత్ర, ప్రకృతి సంపద, సంస్కృతి ఉన్న పల్నాడుకు కొన్ని సమస్యలు శాపాలుగా మారాయి. నక్సలిజం, ఫ్యాక్షనిజం వంటి సమస్యలు ఈ ప్రాంత ప్రశాంతతను దెబ్బతీశాయి. పచ్చని పల్లెల్లోకి కులాలు, రాజకీయ పార్టీలు ప్రవేశించి ప్రజలను విభజించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిభావంతులపై కులముద్రలు వేయబడ్డాయి. పల్నాడుకు శాపం పల్నాడులో స్వార్థంతో పుట్టిన రాజకీయ కుట్రలే. కొంతమంది యువకులు అభివృద్ధి మార్గం కాకుండా రాజకీయ వర్గాలకు బానిసలుగా మారిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఒకప్పుడు వీరత్వానికి ప్రతీకగా నిలిచిన పల్నాడు నేడు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రభావానికి లోనవుతున్న పరిస్థితులు రావడం బాధాకరం. ప్రజల అభివృద్ధి, ప్రాంత ప్రగతి కంటే వ్యక్తిగత స్వార్థాలు, వర్గ ప్రయోజనాలు ముందుకు రావడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన పల్నాడును ఇతర ప్రాంతాలు చిన్నచూపు చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజల కోసం ఆలోచించే మేధావులను మౌనం వహించేలా చేయడం, ప్రతిభావంతులు, సమాజ సేవకులు, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తులపై కులముద్రలు వేయడం బాధాకరం. ఒక వ్యక్తి చేసిన సేవను, అతని ప్రతిభను, ఆలోచనలను గుర్తించకుండా కులం, వర్గం పేరుతో చూడటం పల్నాడు అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. గ్రామాల్లో సమాజానికి దారి చూపాల్సిన యువత కొందరు రాజకీయ పార్టీల కింద కట్టు బానిసలుగా పనిచేసే పరిస్థితులు రావడం ఆందోళన కలిగిస్తోంది. యువత శక్తి, విద్య, విజ్ఞానం, ఉపాధి సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలి. కానీ విభేదాలు, వర్గ పోరాటాలకు ఉపయోగపడకూడదు. కొంతమంది స్వార్థపరులు గ్రామాల్లో పెత్తనాలు చెలాయిస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఐక్యతగా ఉండాల్సిన పల్లెల్లో కులాలు, వర్గాలు, రాజకీయ భేదాలు పెరగడం వల్ల పల్నాడు అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడుతున్నాయి. పల్నాడు అభివృద్ధిని అడ్డుకునేది కేవలం సమస్యలు మాత్రమే కాదు, మన మధ్య ఉన్న విభేదాలు, స్వార్థాలు, ఆధిపత్య పోరాటాలు కూడా. కులం కంటే మనిషి గొప్పవాడు, పార్టీ కంటే ప్రాంత అభివృద్ధి గొప్పది, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనం గొప్పది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చరిత్ర కలిగిన పల్నాడును చిన్నచూపు చూసే పరిస్థితి రావచ్చు. నేటికి కొన్ని ప్రాంతాల్లో పల్నాడు పేరు వినగానే చర్చలు, వివాదాలు గుర్తుకు రావడం బాధాకరం. కానీ పల్నాడు పేరు వినగానే ఆశయం, అభివృద్ధి, సేవాభావం, ఐక్యత గుర్తుకు రావాలి. అందుకే పల్నాడు నిత్యం రావణ కాష్టంలో మండుతుందనే బాధ ప్రజల్లో ఉంది. కానీ ఈ నేలలో మార్పు తీసుకురాగల శక్తి ఇంకా ఉంది. విద్య, ఐక్యత, ఉపాధి, ప్రకృతి సంరక్షణ వైపు యువత అడుగులు వేస్తే పల్నాడు మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందుతుంది.